రేపు శుక్రవారం రోజున లవంగాలతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. లవంగాలతో చేసే పరిహారం తప్పకుండా మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, శుక్రవారం పూట మర్చిపోకుండా లవంగాలతో ఈ పరిహారం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల అష్ట ఐశ్వర్యాలు మనకు కలుగుతాయి. అలానే కాకుండా మన ఇల్లు తులతూగుతూ ఉంటుందన్నమాట. ఇంటి పరంగా ఉండే సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. అలానే ఏంటంటే కనుకనండి, పరిహారం తప్పక మీకు పనిచేస్తుందన్నమాట. లవంగాలే కదా అనుకుంటాం, కానీ లవంగాలకు అతీత శక్తి ఉంటుంది. లవంగాలతో చేసే పరిహారాలు 99% మనకు ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఎందుకంటే కనుక లవంగాలు లక్ష్మీదేవి రూపాలంటూ ఉంటారు. లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు. లవంగాలు అనేవి చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటాయన్నమాట. కావున లవంగాలతో దీపం పెట్టినా, లవంగాలతో ధూపం వేసిన, లవంగాలతో కొన్ని విధి విధానాలను ఆచరించినా తప్పకుండా ఫలితం పొందవచ్చు. ముఖ్యంగా శుక్రవారం పూట ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఎలాంటి పరిహారాన్ని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవంగాలతో ఈ పరిహారం ఖచ్చితంగా ఆచరించండి. శుక్రవారం రోజున మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆ తర్వాత శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు. ఈ రోజు మర్చిపోకుండా ఏంటంటేనండి, మనమండి ముఖ్యంగా కొన్ని పనులను చేయకూడదు. శుక్రవారం కాబట్టి ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ఇంటిని నీట్గా ఉంచుకోవాలి. ఇంటిని వాకిలిని శుభ్రంగా మనం ఉంచుకోవాలి. అలానే కాకుండా ఇంట్లో ఏడవటం కానీ, శాపనార్థాలు పెట్టడం కానీ, ఒకరిని తిట్టడం కానీ, మూగజీవాలను హింసించడం కానీ, గోర్లను కత్తిరించడం కానీ, అలానే కాకుండా జుట్టుని కత్తిరించడం కానీ చేయకూడదు. అలానే వచ్చేసి మన ఇంట్లో నుంచి అండి, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మనం అడిగామని ఏంటంటే కనుక పాలు, పెరుగు, అలానే వచ్చేసి పంచదార, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పసుపుని అసలు ఇవ్వకూడదు అనమాట. ఈరోజు ఇలాంటివి ఇస్తే రాళ్ళ ఉప్పుని కూడా ఇవ్వకూడదు. అలా ఇస్తే ఏంటంటే కనుక మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వారి ఇంటికి వెళ్ళిపోతుంది. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన చేతి నుంచి వేరే చేతికి డబ్బుని ఇవ్వకూడదు. అలా ఇస్తే మన లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తుందన్నమాట. ఇదన్నీ కూడా ఏంటంటే మన పెద్దవారు మనకి ఇలాంటివి చెబుతూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటేనండి, ఇలాంటి జాగ్రత్తలు మీరు కూడా ఆచరించండి, మీరు కూడా ఏంటంటే చక్కగా పాటించండి. వీటి వల్ల మీకు లాభాలు ఉంటాయి, నష్టాలైతే ఉండవన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు శుక్రవారం కదా, ఎంత లేనివారైనా సరేనండి, గుమ్మానికి పసుపు రాసి ఏంటంటే కనుక కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత పూజ గదిని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవికి దీపం పెడుతూ ఉంటారు. అంటే మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి లక్ష్మీవారం పూజలు మనం చేస్తూ ఉంటాం, అదేనండి గురువారం. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక శుక్రవారం కూడా అమ్మవారిని ఈ విధంగా పూజించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఎలా అంటే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, అమ్మవారికి దీపం పెడతారు కదా, లక్ష్మీదేవికి దీపం పెడితే అందులో ఒక మంచి పువ్వుండే లవంగాన్ని వెయ్యండి. ఆ లవంగం ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చేరుతుంది. లవంగం వల్ల మనకు 99% అండి ఫలితం ఉంటుంది. లవంగం వేసి దీపం పెడితే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి, కొన్ని గ్రహస్థితులు మెరుగుపడతాయి. అలానే కాకుండా మన జీవితంలో కొన్ని గ్రహాలు ఒక సక్రమంగా పనిచేస్తాయండి. మనకి ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి కూడా లవంగాల దీపం లక్ష్మీదేవికి ఇష్టమని చెబుతూ ఉంటారు. లవంగాన్ని వేసి దీపం శుక్రవారం పెడితే ఆ తల్లి ఆ దీపాన్ని వేసుకొని మన కష్టాన్ని తీరుస్తుందని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి, చక్కగా ఆచరించేసి ఫలితం పొందండి. లవంగం వేసి దీపం పెట్టుకుంటే దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు పాతి పెట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుకనండి, మన కష్టాలను తీర్చడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఈ పరిహారం ద్వారా మనం చాలా లాభాలను పొందవచ్చు. అలానే కాకుండా ఏంటంటే మంచి శుభ ఫలితాలను కూడా చూసే అవకాశం ఉంటుందన్నమాట. మన మానవ జీవితంలో కష్టాలకు అంటే లిమిట్ అనేది ఉండనే ఉండదు. కష్టం అనేది ఖచ్చితంగా మానవ జీవితంలో ఉంటూనే ఉంటుంది. కష్టం వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి అనేసి మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాం కదా. అలా కష్టాలను తీర్చేసుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం ఏంటంటే కనుకనండి, మనకు అంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఈ పరిహారం ద్వారా మనకు మేలు అంటే మంచి మేలు జరుగుతుంది. లవంగాలతో చేసే పరిహారం తప్పకుండా మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అందుకే విధంగా ఆచరించుకోండి. శుక్రవారం పూట ఈ పరిహారం ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. ఎలా చేసిన ఫలితం ఉంటుంది. కానీ మనం ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా అండి తలస్నానం చేయాలి. చాలా మంది అంటూ ఉంటారు తలస్నానం శుక్రవారం చేయకూడదు అని అంటూ ఉంటారు. కానీ మన పూర్వీకులు కూడా ఇదే చెప్పేవారు, మనము తలస్నానం చేస్తేనే చాలా మంచిది, చేసి దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ల ప్రకారం కొంతమంది తలస్నానం శుక్రవారం చేయొద్దని అంటారు. కానీ శాస్త్రాలు అలా ఎక్కడ కూడా లేదండి. కానీ ఈ పరిహారం చేసేటప్పుడు వంటి స్నానం కానీ తలస్నానం కానీ చేసుకోండి. స్నానం చేయకుండా పరిహారం చేస్తే పెద్దగా ఫలితం ఉండదన్నమాట. అందుకే మీరు స్నానం చేసి చేసుకోండి. ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుకనండి, లవంగాలను ఒక పేపర్ తీసుకోండి. అంటే తెల్లని కాగితం కావచ్చు, లేదంటే ఒకవేళ రావి ఆకుంటే అదైనా సరే తీసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత మీరు కుంకుమతో మాత్రమే బొట్టు పెట్టాలి. ఆకుకు అంటే కుంకుమను పోసేయండి. అలా కుంకుమను పోసేసిన తర్వాత అందులో 2 లవంగాలను పెట్టండి. ఆ 2 లవంగాలు కూడా ఏంటంటే కనుక పువ్వు ఉండేలాగా చూసుకోండి. అలా పువ్వు ఉండే లవంగాలను అంటే మీ దగ్గర ఉన్నట్టయితే అవి తీసుకోండి. పాతవే తీసుకోండి, కొత్తవి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరి ఇళ్లలో స్పైసెస్ అంటే లవంగాలు ఖచ్చితంగా ఉంటాయి, మనం వాడుతూ ఉంటాం కదా మసాలా దినుసులాగా. ఆ లవంగాలను అలా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఆకులో కానీ పేపర్లో
పేపర్లో కానీ కుంకుమను పోసుకున్నారు కదా, అలా పోసేసిన ఆ కుంకుమలో, అంటే కుంకుమ ఎక్కువ పోయకండి, చిటికడే పోసుకోండి సరిపోతుంది. ఆ పేపర్లో పోసిన తర్వాత ఈ 2 లవంగాలను పెట్టండి. పెట్టేసి మీ కష్టం, అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఏ కష్టం ఉంటుంది, మనం ఏం కష్టం పడుతున్నాం, ఏ కష్టం వల్ల మనం ఇబ్బంది పడిపోతున్నాం, సఫర్ అవుతున్నామో ఆ కష్టాన్ని ఆ లవంగాలకు ఆ కుంకుమకు చెప్పుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించుకోండి, కుంకుమ అనేది కష్టాన్ని తీర్చడానికి, కొన్ని దిష్టి అంటే దోషాన్ని తొలగించడానికి ఉపయోగపడితే, లవంగాలు ఏంటంటే కనుక మనకు ఉండే 99% కష్టాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఇంట్లో ఏంటంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చాలా కష్టపడిపోతూ ఉంటారు, అంటే డబ్బు కోసం కష్టపడిపోతూ ఉంటారు, కొన్ని ఇబ్బందుల పరంగా కష్టపడుతూ ఉంటారు, అలానే పిల్లల పరంగా కష్టపడిపోతూ ఉంటారు. మా పిల్లల వల్ల మా ఇంట్లో రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి, మాకు భార్యాభర్తల వల్ల గొడవలు జరుగుతూ ఉంటాయి, మా ఇల్లు మాకు అనుకూలించడం లేదు, మా ఇంటి పరంగా మాకు కలిసి రావటం లేదు, ఇంటి పరంగా మాకు సుఖ సంతోషాలు లేవు, అసలు మేము ఏం చేయాలి అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఈ పరిహారాన్ని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చేయొచ్చని మనకు సిద్ధశాస్త్రంలోనే చెప్పబడుతుంది. ఈ పరిహారం ఏంటంటే తాంత్రిక పరిహారం, అంటే తంత్రశాస్త్రంలో కూడా ఖచ్చితంగా ఈ పరిహారం ఉంది, ఈ పరిహారం చేస్తారని చెప్పడం జరుగుతుందన్నమాట. కుంకుమలో లవంగాలు పెట్టినప్పుడు ఆ లవంగాలకు అతీత శక్తి ఇంకా పెరుగుతుంది. లవంగాలు లక్ష్మీదేవి రూపాలని చెబుతూ ఉంటారు, లవంగాలు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. కాబట్టి లవంగాల పరిహారం కూడా మానవుడికి అలాగే ఉపయోగపడుతుందన్నమాట. 2 లవంగాలు మనిషి జీవితాన్ని మార్చి మనకేంటంటే 60 నిమిషాల్లోనే అద్భుతాన్ని జరిగేలాగా చేస్తాయండి. గుర్తుపెట్టుకోండి, మీరు కావాలంటే ప్రయత్నించుకోండి, ఫలితం చూసి ఆశ్చర్యపోతారు, అంత చక్కగా ఉపయోగపడతాయన్నమాట. అందుకే ఇలా ఈ విధంగా మీరు లవంగాలు తీసుకుని అందులో కుంకుమ పోసేసి అది పెట్టిన తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. నార్మల్గా లక్ష్మీదేవి పటం ముందు పెట్టకపోయినా ఏం కాదు, చేతిలో పట్టేసుకొని సంకల్పాలు చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి వీటిని తీసుకెళ్ళి మనం ఏంటంటే ఎక్కడైనా సరేనండి పచ్చని మొక్కలు కానీ పారే నీళ్లు కానీ ఉంటాయి కదా, అక్కడ వదిలేసి రావాలి. మీ కష్టం మాత్రమే చెప్పుకోవాలి, అంటే మీకు ఏ కష్టం ఉంటుందో మీ ఇంటి పరంగా, అంటే వ్యాపార పరంగా కష్టం ఉందా, ధనపరంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారా, ఇలా ఏదైనా ఒకటి మాత్రమే చెప్పుకోండి. మీకు అనారోగ్య సమస్యలు వాటి ద్వారా మీరు ఎక్కువగా కష్టపడిపోతున్నారా, అయినప్పటికీ కూడా అవి తీరటం లేదా, ఏదైనా సరే ఒకటి మాత్రమే చెప్పుకోండి. ఖచ్చితంగా చూడండి మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత వాటిని ఎక్కడైనా సరేనండి చెట్టు మొదట్లో వదిలేస్తే చాలా మంచిదన్నమాట. అటు ప్రకృతి అనుగ్రహంతో పాటు ఇటు మనకు దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది. లవంగాల పరిహారం 99% మనకు ఉపయోగపడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఖచ్చితంగా ఫలితాన్ని చూడగలుగుతాం, మన జీవితాన్ని మార్చుకుని మనం అష్టైశ్వర్యాలను పొందగలుగుతాం. అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే పరిహారం లవంగాల పరిహారం. మీరు అనుకోవచ్చు ఈ చిన్న పరిహారం మాకు ఉపయోగపడుతుందా అండి అంటే కనుక, ఆ చిన్న పరిహారమే మనకి ఏంటంటే కనుక సిద్ధిస్తుంది. ఆ చిన్న పరిహారం ద్వారా మనం ఫలితం పొందవచ్చు. రావి చెట్టు ఉంటే అక్కడ వదిలేసి రండి, ఒకవేళ రావి చెట్టు లేకపోతే వేప చెట్టు మొదట్లోనైనా సరే వదిలేసి రండి. ఒకవేళ గుళ్ళుండే చెట్ల దగ్గర అయితే ఇంకా చాలా మంచిదండి, ఆ చెట్టుకి ఇంకా అతీత శక్తి ఉంటుంది కదా, అలా మనకు దైవానుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా కూడా మనం ఫలితాన్ని పొందవచ్చని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా వదిలేయాలి, కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే మన కష్టం అనేది ఆ లవంగాలు గ్రహించుకుంటాయి, అంటే అవి ఐస్కంఠంలాగా లాగేసుకుంటాయి. అలా లాగేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం వెనక్కి మళ్ళీ చూసామనుకోండి, తిరిగి అది మన దగ్గరకు వస్తుంది ఆ కష్టం మళ్ళీ. అలా రాకుండా ఉండాలంటే వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ వదిలేసి రావాలన్నమాట. అలా వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు చూడకుండా పెట్టండి, ఎవరు చూడకుండా ఇంటికి వచ్చేయండి, కష్టం చెప్పుకోండి, మీ బాధను చెప్పుకోండి. అలా మీ బాధలు కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలా మనం ఏంటంటే ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. శుక్రవారం పూట ఎవరైతే ఈ విధంగా ఆచరిస్తారో వాళ్లకు మాత్రం మంచి ఫలితం ఉంటుందన్నమాట. శుక్రవారం కుంకుమ పసుపు చాలా పవిత్రంగా మనం పూజిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి కుంకుమ నీళ్లతో దిష్టి తీస్తాం, కుంకుమ నీళ్ళతో కొన్ని పరిహారాలు చేస్తాం, కుంకుమను కొన్ని పరిహారాలకు వాడుతూ ఉంటాం. కుంకుమ అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా చెడుని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. లవంగాలు అనేది కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలా ఈ 2 కలిపి మనం పరిహారం చేసుకుంటున్నాం కావున అలా మనకు ఫలితం ఉంటుందన్నమాట. మనం ఇవేంటంటే పేపర్లో పెట్టిన, ఆకులో పెట్టుకున్న, చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాతే వాటిని బయట వదిలేయాలి. ఇంట్లోనే చెప్పుకోవాలి. ఇంటి పరంగా కష్టం ఉంది, మనకే కదా కష్టాలు వస్తున్నాయి, మనకే ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి అలా చెప్పుకొని వదిలేసి వస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ రిజల్ట్ని మీరు చూస్తారండి, ఖచ్చితంగా మీకు ఎంతో కొంత రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ పరిహారం అండి, ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చెట్టు మొదట్లో ఎందుకు పెట్టాలంటే కనుక మనకైతే సిద్ధశాస్త్రం కావచ్చు, తంత్రశాస్త్రంలో ఇలాగే చెప్పబడుతుంది. అంటే చెట్టు మొదట్లో వదిలేసినప్పుడు మనకు అటు ప్రకృతి అనుగ్రహం కూడా లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుకనండి, మీరు అంటే పూజ చేసేటప్పుడు కావచ్చు, లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు కావచ్చు, 2 లవంగాలను తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. ఈ పరిహారానికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలన్నీ కూడా అంటే దీపంలో 1 లవంగాన్ని వేసి పెట్టండి. 2వ పరిహారం మీ కష్టాన్ని తొలగించుకోవడానికి, మీరు కష్టాల నుంచి బయటపడటానికి, ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావడానికి 2 లవంగాలు
లవంగాలు, అలానే కాకుండా చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా కుంకుమ, రావి ఆకు కానీ తెల్లని కాగితం అంటే పేపర్ కానీ తీసుకోవాలి. ఇంకా అనంతరం ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుక 2 లవంగాలు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మనకు ఉండే కొన్ని ఇబ్బందులు చెప్పుకోవాలి. అంటే ఇబ్బందులు అంటే ఎలాగంటే కనుకనండి, ఇప్పుడు మనము బయటకు పనుల కోసం వెళ్తున్నాము, అలా వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ముఖ్యమైన పనుల కోసం మనం బయటికి వెళుతూ ఉంటాము, ఆ పనులు జరగాలనుకుంటాం, కానీ ఆ పనులు ఒక్కొక్కసారి జరగకుండా మనని ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పదే పదే ఆ పనుల కోసమే వెళ్ళాల్సి వస్తుంది. ఆ పనుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఆ పనుల వల్ల మనకు చాలా అంటే ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. ముఖ్యమైన ధనానికి సంబంధించిన సమస్య వల్ల కావచ్చు, అలానే కాకుండా కోర్టు కేసుల వల్ల కావచ్చు, మంచి అంటే శుభకార్యాల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. దూర ప్రయాణాల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు, అలాంటి అంటే చోట్లకు మీరు వెళ్తున్నారు, వాటి వల్ల మాకు లాభాలు ఉండాలి కానీ నష్టాలు ఉండకూడదు అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, శుక్రవారం అమ్మవారి పటం ముందు 2 లవంగాలను పెట్టుకోవాలి. అలా పెట్టేసుకొని ఆ లవంగాలను వదిలేసి మనం ఏంటంటే కనుక ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఆ లవంగాలను తీసేసుకొని మన నోట్లో వేసుకొని వెళ్ళాలండి. ఒకటి తీసుకోండి, 2 అవసరం లేదు, ఒకటి తీసుకొని నోట్లో వేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా చూడండి, మీరు వెళ్ళే పని ఎంతలా మీకు సక్సెస్ అవుతుంది, ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనేది మీరే నమ్ముతారు. ఇదేంటంటే కనుక ఎక్కువగా సాధువులు, అలానే కాకుండా గురూజీలు ఉంటారు కదా, గురూజీ అలాంటి వాళ్ళు చేసే పరిహారం అని మనకు ఈ యొక్క సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే సామాన్యులకు కూడా, అంటే మనకు నార్మల్గా ఏంటంటే కనుక మానవులకు కూడా ఉపయోగపడే పరిహారమే, సామాన్యులకు కూడా ఈ పరిహారం సిద్ధిస్తుంది. ఇలా చేయటం వల్ల ఏంటంటే చెడు అనేది మన వెంట రాదు. ఆ చెడు వల్లనే కదా మనకు ఫలితం రాకుండా ఉంటుంది. అలా చెడు అనేది మన దగ్గరికి రాకుండా మనం వెళ్ళే పని సక్సెస్ అంటే అయ్యేలాగా, ఆ పనిని మనం సక్సెస్ చేసుకొని వచ్చేలాగా ఉపయోగపడుతుంది అనమాట. నార్మల్గా మనం లవంగాలను తింటూ ఉంటాం కదండి, నోట్లో వేసుకుంటూ ఉంటాం. లవంగాలు చాలా వరకు కూడా మనకు అంటే ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. అలానే ఏంటంటే ఈ పరిహారం కూడా అలా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా వేసుకొని చూడండి, మీకే ఫలితం ఉంటుంది. కానీ శుక్రవారమే పెట్టుకోండి, అమ్మవారి పట్టం ముందు పెట్టుకొని వదిలేసి బయటికి వెళ్ళేటప్పుడు నోట్లో వేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు.